ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఆంటీ, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? నువ్వు చెప్పిందే కదా మేము చేసాం మనీషా. ఆస్తి పంపకాలు అడిగాం కదా, అందుకు మా అక్క బావ మావయ్య కూడా ఒప్పుకున్నారు. కానీ ఆస్తి ఇవ్వలేదు కదా. వాళ్ళిచ్చేదేంటి, మేమే వద్దని వాళ్ళ మోహన చెప్పు వచ్చేసాం. వాళ్లతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాం. మీ సార్థం, మీ పిండాకుడు, మీరు మరీ ఇంత తింగరోళ్ళు అనుకోలేదే. మీతో లక్ష్మి అలా మాట్లాడేలా చేసింది. మీ నోటితోనే మీరు ఆస్తులు వద్దు అని ఇలా చేసింది. అది మీకు అర్థం కావడం లేదు. నీకేం మా తెలివితేటలు అర్థం కావట్లేదు మనీషా. ఆ లక్ష్మి ఏదో అనుకుంది, దానికి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చొచ్చాం. మేము ఆస్తులు నష్టపోయి వీధిలో పడి వాళ్ల దగ్గర చేయి చేస్తాము అనుకుంది. కానీ ఆ పప్పులు మా దగ్గర ఉడుకుతాయా? ఆ ప్లాన్ ని మేము రివర్స్ చేశాం. మీ బొంద మొత్తం రివర్స్ చేశారు కదే. మీరే వెళ్లి దాని వల్ల పడ్డారు. అసలు ఆస్తి పంపకాలే జరిగినప్పుడు మీరు నష్టపోవడం ఏంటి, వీధిన పడ్డం ఏంటి, వాళ్ళ దగ్గర చేయి చాచడం ఏంటి? ఏమైనా అర్థముందా? ఏంటి మనీషా, మేమేదో తెలివిగా ఆలోచించి రాబోయే నష్టాలు కష్టాల నుంచి బయటపడితే నువ్వు అర్థం లేదంటున్నావు. అంటే మేము ఆస్తులు కోల్పోయి అడుక్కు తినాలన్నా నీ ఉద్దేశం? మేం వీధిన పడితే చూడాలనా నీ ఆశ? నాకు బాగా అర్థం అవుతుంది మనీషా. నువ్వా లక్ష్మితో చేతులు కలిపావని నాకు అర్థమవుతుందిలే. మేం ఆస్తులు పోగొట్టుకుంటే మా అన్నయ్య వదిన సాయం చేయకూడదని అగ్రిమెంట్ మీద సంతకాలు చేయించుకోవాలనుకున్నారు. అది మేం ముందే పసిగట్టాం. ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డాం. ఫ్యాక్టరీని బాగా రన్ చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేసి వచ్చాం. మమ్మల్ని పొగడాల్సింది పోయి ఇప్పుడు తిడుతున్నావా? చూస్తుంటే మనం బాగుపడ్డం ఈ మనీషాకి ఇష్టం లేనట్టుంది మామ్. మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వీధిన పడాలని కోరుకుంటున్నట్టుంది మామ్. మనీషా, నువ్వు అలాంటి ఆశలు కోరికలు ఏవీ పెట్టుకోకు. ఈ రోజు మేం చేసింది మా మంచి కోసమే. మేం తప్పకుండా బాగుపడతాం. సరిపోయింది. ఈ తెలివితేటలతో మీరు బాగుపడ్డట్టే. ఫ్యాక్టరీని బాగా రన్ చేస్తాం, ఇంకా డెవలప్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఆ బిజినెస్ అవార్డు మేం తీసుకుంటాం. అది ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్న ఫ్యాక్టరీ. ఇక అంతకు మించి ఏం చేస్తారు? అంతకు మించే చేస్తాం మనీషా. ఈ రోజు వదిన అవార్డు తీసుకుంటుంటే మేం చప్పట్లు కొడతాం. వచ్చే సంవత్సరం మేం అవార్డు తీసుకుంటుంటే వదినతో చప్పట్లు కొట్టేలా చేస్తాం. ఆ లక్ష్మితో కలిసి వీళ్ళని బాగా వెర్రి పుష్పాలు చేశా వివేక్. ఇప్పుడు నేను ఏం చెప్పినా వేస్టే. అయినా ఈ మనీషాతో మనకెందుకు మాం? మన పోటీ, మన పోరాటం అన్నయ్య వదినలతో. వెళ్ళా పని చూద్దాం పద. పద. సరే అత్తయ్య. ఏంటి మనీషా, షాక్ అయ్యావా? నీ ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని నైట్ కల్లో కూడా ఊహించుండవు కదా. చిన్నత్తయ్యని జానుని రెచ్చగొట్టావు. ఆస్తి పంపకాల కోసం వాళ్ళని ఉసుగలిపావు. ఆడిటర్స్తో ఆస్తుల లెక్కలు వేయించావు. లాయర్స్తో డాక్యుమెంట్స్ రెడీ చేయించావు. ఇన్ని చేసినా నీకు మిగిలింది శూన్యం. ఘోరమైన ఓటమి.
కూడా ఒక గెలిపైన లక్ష్మి. వివేక్ ని నీ వైపు తిప్పుకొని జానుని ఆంటీని అమాయకుల్ని చేసి నీ తెలివితేటలతో రెచ్చగొట్టి నువ్వు సాధించింది నిజమైన గెలుపు అనుకుంటున్నావా? గెలిపే 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయించొచ్చు అంటారు. అలాంటప్పుడు ఒక చిన్న మాట చెప్పి ఒక కుటుంబాన్ని చీలిపోకుండా చేయడం కూడా మంచిదే కదా. జాను నా చెల్లెలు, వివేక్ నా భర్తకి తమ్ముడు, దేవయాని అత్తయ్య గారు నాకు అత్తయ్య గారే. అంతా నా వాళ్లే కదా. వాళ్ల కోసం నేను ఏం చేసినా తప్పులేదు. ఇక్కడ నువ్వు మాత్రమే పరాయిదానివి. ఈ ప్లాన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నావు? నీ ప్లాన్ ఏదైనా సరే గెలుపు నాదే. నిన్ను ఓడిస్తూనే ఉంటాను. అది ఎంతవరకు తెలుసా? నీ గురించి మిత్ర గారికి తెలిసే వరకు. ఆయనే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేవరకు, నువ్వు వీధిన పడేవరకు. అది జరగదు లక్ష్మి. మిత్ర నావాడు. మిత్ర గారే నేనే ఆయన భార్యను అని నొక్కి చెప్పాక ఇంకా నువ్వు చేయగలిగింది ఏముంది మనిషా? పిచ్చి ప్రయత్నాలు చేస్తూ నీ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. అది ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏం లేదు మనీషా. ఈ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్తో స్టార్ట్ అయింది. ఈ కుటుంబంలో ఒక్క మనిషిని కాదు కదా, ఈ ఇంటి నుంచి ఒక్క ఇటుకను కూడా పక్కకు తీసుకెళ్లలేదు. బై ద వే, ఈవినింగ్ నాకు అవార్డు ఇస్తున్నారు. ఆ ఫంక్షన్కి నువ్వు రావాలి. ఎందుకంటే నేను ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం నువ్వు. అవును, నువ్వు నన్ను ఈ ఇంటి నుంచి పంపించేయాలనుకున్నా ప్రతిసారి నేను బలపడ్డాను, లాభపడ్డాను. నీ వల్లే మిత్ర గారికి భార్యనయ్యాను. నీ వల్లే చైర్మన్ కూడా అయ్యాను. నీ వల్ల జున్నుని ఈ ఇంటి వారసుని చేయగలిగాను. నీ వల్లే లక్కీని కాపాడుకున్నాను. అంతా నీ వల్లే. స్టేజ్ పైన నీ గురించి చెప్తాను, నువ్వు తప్పకుండా రావాలి. మరి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.